ఇచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు, అలాగే జెడ్పీ చైర్పర్సన్ దావా ఈ ఆఫీస్ను చేసుకోవడానికి ఎమ్మెల్యే గారి సహకారంతో ఇది చేసుకున్నాము. మా పీరియడ్లోనే జరుగుతున్నందుకు మా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ నా యొక్క నమస్కారాలు. మా ఎమ్మెల్యే గారి, మా జెడ్ చైర్మన్ గారి, మా ఎంపీటీసీల సహకారంతో, మా సర్పంచ్ సహకారంతో ఇక్కడ మనం థ్యాంక్ యూ సార్. ఈ కొత్తగా ఏర్పడిన మండలంగా ఏర్పడినటువంటి 2 మండలాల్లో ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకొని నూతన మండల పరిషత్ భవనం ఉండాలని దీనికి నిధులు వెచ్చించి అనతి కాలంలోనే తొందరగా నిర్మాణం అయ్యేందుకు సహకరించినటువంటి ఎమ్మెల్యే గారికి మరియు జెడ్పీ చైర్పర్సన్, మిగతా అధికారులు. చిన్న మండలమైనా మాకు మండల ఆఫీస్ లేక చాలా ఇబ్బందులు ఉండే, దీనికి ప్రత్యేకంగా చొరవ చూపినటువంటి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీడియా మిత్రులకు. మరియు ఈ వేదిక మీదుగా నేను చైర్పర్సన్ గారికి మరియు ఎమ్మెల్యే గారికి ఒక విన్నపం చేస్తున్నా సార్. ఈ మండలం చాలా చిన్నగా ఉన్నది కాబట్టి పాలనా పరంగా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఈ మండలంలో ఇంకా కొన్ని గ్రామాలను కలిపి ఈ మండలాన్ని పెద్దగా చేసేటువంటి చొరవ తీసుకోవాలని ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి, జెడ్పీ చైర్పర్సన్ గారికి మా మండలంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు మరియు అందరు అధికారుల తరపున ప్రత్యేకంగా విన్నపం చేస్తున్నాం సార్. ఇంత మంచి అవకాశం ఇచ్చిపోయిన తర్వాత వచ్చే వాళ్ళు కూడా మండలం చిన్నగా ఉండడం వల్ల పరిపాలన పరంగా చాలా ఇబ్బందులు అవుతున్నాయి సార్. చిన్న మండలం అని ఇందులో ఇంకా కొన్ని గ్రామాలను కలిపి మండలాన్ని కొద్దిగా పెద్దగా చేసి మండలం ఏది జరిగిన పరిపాలన పరంగా సౌలభ్యంగా ఉండాలంటే కొద్దిగా ఉంది. చాలా సంవత్సరాల నుంచి మేము చాలా ఇబ్బందుల్లో ఉండి పాత భవనాల్లో ఉన్నాము. వర్షం కూడా చాలా ఇబ్బంది అయింది. ఈ భవనంకు నిధులు కేటాయించి కంప్లీట్ చేసిన గౌరవ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఈ మండలంలో మన గౌరవ సర్పంచ్ గారు మాట్లాడినట్టు ఇంకొక 4-5 విలేజ్లు కలిపి పాలనకు సౌలభ్యంగా కల్పించాలని గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ జెడ్పీ చైర్పర్సన్ గారిని, ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ధన్యవాదాలు. వరద నీళ్ళు మళ్ళీ ఎక్కడ గోడలను ముట్టుకున్నా కానీ షాక్ తగలడం, అట్లాంటి పరిస్థితుల్లో అసలు మాకేం చేయాలో అర్థం కాలేదు. అసలు ఆ బాధ చెప్తే మాకే రైతా ఉంది. ఆ పరిస్థితుల్లో నేను డైరెక్ట్ సిఓ గారి దగ్గరికి వెళ్ళాను. సార్ పరిస్థితికి ఇట్లుంది. అప్పుడు మన సిఓ గారు గౌరవ రామానుజాచార్యులు గారు ఆ సార్ను కలిశాను. తర్వాత మేడం గారిని కూడా నేను డైరెక్ట్ మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అంటే గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా అధికార యంత్రాంగం అందరూ కూడా సహకరించి మొత్తానికి ఈ భవనంలోకి రావడం, తద్వారా మరి ఉన్న అమౌంట్ తోటి దీన్ని తొందరగా కూడా ఉన్న దాంట్లో అమౌంట్ను సమకూర్చుకొని చేసుకోవడం సంతోషం. ఎందుకంటే గౌరవ సర్పంచ్ల పదవి కాలం ముగుస్తూ ఉన్నది. మరి వారు ఉండగా ఈ యొక్క భవన నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభించుకోవాలని వారు కూడా అందరూ కూడా ఈ కార్యాలయానికి సహకరించడం జరిగింది. అదేవిధంగా దీనికి 2019లో MGNRES నిధుల నుంచి 1 కోటి రూపాయల నిధుల నుండి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు కవిత గారి సహకారంతో ఇన్ఛార్జిగా ఉన్నా కూడా మా సంజయ్ అన్న గారు అప్పుడు ఈ యొక్క భవనాన్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ యొక్క భవనానికి శాంక్షన్ చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు వారు మన మధ్యలో లేకపోవడం కూడా వారిని మరొకసారి గుర్తు చేసుకుంటూ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈనాడు కేసీఆర్ గారి పాలనలో మరి NRES నిధులు ఏ విధంగా ఉపయోగిస్తే ప్రజలకు లబ్ధి పొందే అవకాశం ఉంటుందో ఆ విధంగా సమర్థవంతంగా ఉపయోగించి ఈనాడు పరిపాలన సౌలభ్యం ఉండాలి అని చెప్పేసి, ప్రజల వద్దకు పాలన అని చెప్పేసి ఆనాడే కేసీఆర్ గారు మండలాలు, అదేవిధంగా చిన్న గ్రామ పంచాయతీలను చేయడం జరిగింది. ఈనాడు సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కానీ గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చాలాసార్లు కవిత గారు కూడా చెప్పారు, చిన్న మండలం కాబట్టి పరిపాలన దృష్ట్యా ఇబ్బందులు కొద్దిగా ఎదురవుతున్నాయి. కాబట్టి మనం రూరల్ మండలి పెద్దగా ఉన్నది, మనం ఏ విధంగా అయితే సాంకేతికంగా దాన్ని పరిగణలోకి తీసుకొని దీన్ని కూడా దానికి ఈక్వల్గా చేసుకున్నట్టయితే పరిపాలన సులభతరం అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అది తప్పకుండా ఎమ్మెల్యే గారి దృష్టిలో, మా దృష్టిలో, అప్పుడు ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. తప్పకుండా మా వంతుగా దీనికోసం కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, మరి మీ అందరికీ కూడా ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మంచి పరిపాలన కొనసాగాలి, పారదర్శకంగా
సేవలు అందించాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా సమన్వయంతో అర్బన్ మండలం చిన్న మండలమైనా కూడా మరి ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మంచి గొప్ప పేరు తీసుకురావాలని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ. మండల కార్యాలయ సిబ్బంది అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు, శుభాకాంక్షలు కూడా. చాలా సంతోషం. చాలా రోజుల నుంచి ఈ భవనం పూర్తిగా చేయాలి అని చెప్పి ఆలోచనతోటి 1 కోటి రూపాయలు ప్రీతం నాయకురాలు కవితమ్మ గారు ఇంటి ఉన్నప్పుడు మంజూరు చేయించడం జరిగింది. వారి చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం కూడా చేసుకున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి అనేది 2 కళ్ళలాగా తీసుకొని ఒక జోడేట్లలాగా నడుపుకుంటూ పోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఒకవైపు పేదల పక్షపాతిగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ, రెండో వైపు అభివృద్ధి కార్యక్రమాలు, ఒక అసెట్ క్రియేషన్ అని చేయడం జరిగింది. ఇవాళ మన జగిత్యాల పట్టణం మీద చూస్తే వందలాది కోట్ల బిల్డింగ్స్ మనం నిర్మాణం చేసి కనబడతాయి. ఇక్కడ ఈ మండల ఆఫీస్ కావచ్చు, పక్కనే గతంలో సీనియర్ పార్లమెంట్ సభ్యులు కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తే మూలకు పడేసిన టౌన్ హాల్ మంచిగా రూపుదిద్దుకోవడం కావచ్చు, రోడ్లు బాగు చేసుకోవడం కావచ్చు, కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు, మార్కెట్లు, వైకుంఠ ధామాలు, జిమ్ములు, గ్రౌండ్లు, విద్యాలయాలు, మన ఊరు మనబడి, మన బస్తీ మనబడి కింద కాలేజీలకు నిధులు, అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎక్కడ చూసా అని అభివృద్ధి పనులు పట్టణాలలో. పట్టణ పరిసరాలకు వెళ్తే చెరువుల అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామాలకు వెళ్తే అటు చెక్ డ్యాంలే కావచ్చు, ఇంతమంది నేను చెప్పినట్టు ఒక పట్టణంలో ఏ రకంగా పార్క్ ఉంటుందో ప్రతి పల్లెలో కూడా ఒక పార్క్. ఈ రకంగా మనం ఒక అసెట్ క్రియేషన్, మనము మౌలిక వసతులు కల్పించుకున్నాం. పక్కాగా ఆ నిధులను వెచ్చించి ఒక ముందు తరానికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేసుకున్నాం. దాంట్లో బాగా పరిపాలనా సౌలభ్యం కోసం ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో నూతనంగా 19 గ్రామ పంచాయతీలు చేసుకొని 2 మండలాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒకటి జగిత్యాల అర్బన్ మండలం, రెండవది బీర్పూర్ మండలం. మరి అర్బన్ మండలం అదృష్టవంతులు తొందరగా అంతకుముందు మొదలుపెట్టిన కార్యాలయం దొరికింది. ఎందుకంటే పాత కార్యాలయం కూడా ఉండే, 2 కలిపి పెద్దగా చేసే ఆలోచన ఉండే. సంతోషం, అందరూ మన వాళ్ళే. తప్పకుండా రూరల్ మండల నాయకులు కానీ అధికారులు నిరుత్సాహపడద్దు. ఇది కూడా బాగా చేసుకుందాం, ఇంకోటి కూడా కట్టుకుందాం. ప్రభుత్వం ఏదున్నా, మేము ప్రతిపక్షంలో ఉన్నా తప్పకుండా పనులు చేయిస్తాం. ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ శాసనసభ్యులు ఉన్నప్పుడు వేరే పార్టీ అధికారం ఉండే, అవన్నీ కూడా చూసినాం దగ్గర నుండి. అధికారం ఏ పార్టీ ఉన్నా ఇక్కడ ప్రజాప్రతినిధులుగా నేను ఎమ్మెల్యేనే కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, మళ్ళీ మా జెడ్పీ చైర్మన్ గారే కావచ్చు, సర్పంచులు ఖచ్చితంగా అభివృద్ధిలో కలిసి పనిచేస్తూ పునర్నిర్మాణం చేస్తున్నాం. తమ్ముడు పిఎస్సిఎస్ చైర్మన్ కేంద్ర ప్రభుత్వ నిధులను ఏదైతే రాష్ట్రాల నుంచి మన జిఎస్టీ ద్వారా కేంద్రానికి నిధులు పోతాయో దాంట్లో ఎక్కువ భాగం తెచ్చే విధంగా మనం కేసీఆర్ గారి నేతృత్వంలో వివిధ విభాగాలలో కూడా పనిచేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఎంఎన్ఆర్ఈజీఎస్ అనే పథకం ఎప్పటి నుంచో ఉండే మనకు తెలుసు. యూపీఐ ప్రభుత్వం ప్రారంభించింది, అందులో అవాస్తవం లేదు. కానీ ఆనాడు ఇన్ని పని దినాలు లేకుండే, ఇంత అసెట్ క్రియేషన్ లేకుండే. అటు లేబర్ కాంపోనెంట్, ఇటు మెటీరియల్ కాంపోనెంట్. మెటీరియల్ కాంపోనెంట్ కింద ఇవాళ ₹1 కోటి తీసుకొని మనం ఇట్లా చేసుకున్నాం. మరి ఆ రకంగా చేస్తూ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి కూడా అనుసంధానం చేయాలని చెప్పి పలుమార్లు గతంలో కూడా కోరడం జరిగింది. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది, పని దినాలు 150 రోజులు చేస్తామని, ₹350 లేబర్కి ప్రతిరోజు తగ్గకుండా ఇస్తామని చెప్పి, వ్యవసాయానికి ఉపాధి హామీని అనుసంధానం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చింది. చూద్దాం మరి వారు ఎవరికి చేయగలుగుతారో.
కానీ గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి నేతృత్వంలో మెటీరియల్ కాంపోనెంట్ చాలా గొప్పగా తీసుకొని భారతదేశంలోనే మామూలు మిడ్ సైజ్ స్టేట్ అంటే 11 రాష్ట్రాలు మనకంటే పెద్దగా ఉంటాయి, కానీ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా స్థాయిలో సద్వినియోగం చేసుకున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం 30% పని దినాలు తగ్గించింది, 30% పని దినాలు తగ్గించింది. అయినా కానీ ఉన్న దాంట్లో పని కూడా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడే మిత్రులు జగిత్యాల అర్బన్ మండలాన్ని కొంత పునర్నిర్మాణం చేయాలన్నారు. అది ప్రపోజల్స్ ఇదివరకే పెట్టేటివి. అల్లీపూర్ నూతన మండలంతో పాటు ఇక్కడ దీన్ని కూడా తప్పకుండా ప్రతిపక్షం ఉన్నా కానీ పంచాయతీరాజ్ మంత్రితో కావచ్చు, జిల్లా మంత్రితో కావచ్చు మాట్లాడి, అవసరమైతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేయిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు.